హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఇలా బొరుగులు తాలింపు చేస్తున్నాం. కర్ణాటక బొరుగులు తాలింపు. ఫస్ట్ కలిపాకు, పచ్చిమిర్చి, తాలింపు గింజలు ఆవాలు, చూడండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డ వేసుకున్నప్పుడు కొద్దిగా మొగ్గినాక టమాటాలు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి తుడుము బట్టి పెట్టుకున్నాం సైడ్కి. లాస్ట్లో వేసుకుందాం, బాగుంటుంది టేస్ట్. ఉంటే కొత్తిమీర కానీ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేసుకున్నాయి. చూడండి ఫ్రెండ్స్ టమాటాలు వేసుకోండి. ఉల్లిగడ్డలు మగ్గినాయి. కొద్దిగా సాల్ట్. యూట్యూబే చేయబుద్ధి కదా ఫ్రెండ్స్, ఎందుకంటే లైక్లు సబ్స్క్రైబ్లే రావటంలే. చేసి 5-6 నెలలు అవుతుంది. ఎంత ఉండరు తెలుసు నా సబ్స్క్రైబర్ 33 ఉండరు. మరి నాకు సిగ్గుపోద్ది చెప్పుకోవడానికి. ఏం చేద్దాం, ఏదో ఒక సాయం ఉంటుందని కూల్ చేసి వచ్చి మాకు టైం పాస్ అవుతా. ఇప్పుడే జస్ట్ పని పోయి వచ్చినాం. మా అమ్మ అదేందో మొత్తుకుంటుంది. ఏం చేద్దాం ఫ్రెండ్స్, 4 కన్నా 5 మంది ఆడపిల్లల కన్నా వాళ్ళకి సంపాదించి మనమేం పెట్టాలి కదా. చూడండి మగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్ మగ్గుతున్నాయి. పెట్టుకొని పిండుకున్నాం. చూడండి ఫస్ట్ ఈ కర్ణాటక బొరుగులు అంత టేస్ట్ అనిపించవు. ఏం చేద్దాం, పని పోయి ఇప్పుడు 7 గంటలకి వచ్చినాము, అందుకే వీడియో తీస్తున్నా. మన ఆంధ్ర బొరుగులు చాలా బాగుంటాయి. పసుపు కొద్ది చిటికడ వేసుకోండి. పసుపు మా అమ్మకి నేను ఎన్నోసార్లు చెప్పిన, అమ్మ యూట్యూబ్ చేసేటప్పుడు మాట్లాడకంటే. మా అమ్మకి వ్యవహారం ఎక్కువ. యూట్యూబ్ చేసినప్పుడు చెప్తే వినరు. నీ యూట్యూబ్కి ఏం లాభం వస్తుంది, నేనేం మాట్లాడుకుని ఉండేనంటది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇలా మగ్గాలి పూర్తిగా. చూడండి ఇలా బాగా మొక్కుతాయి. కొత్తిమీర ఉంటే వేసుకోండి. మేము నిన్న మార్కెట్కి వెళ్ళాలి, కొత్తిమీర అవి లేవు, ఉంటే వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి ఇప్పుడు కలబెట్టుకుందాం బాగా శుభ్రంగా. చూడండి చూడండి ఫ్రెండ్స్ బొరుగులు తాలింపు అయిపోయింది. చూడండి మంచిగా ఉంటుంది పచ్చి కొబ్బరి. మనం గుళ్ళ పోయినప్పుడు ఉంటాయి కదా, అట్లా పాడు చేయకుండా ఇలా ట్రై చేయండి. అన్నంగా ఇంట్లోనే ట్రై చేసుకోండి, బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము 5 నెలల నుంచి కొత్తగా చేస్తున్నాం. 33 సబ్స్క్రైబర్లు వచ్చిండ్రు. ప్లీజ్ చూసి చేయండి. మేము ఎప్పుడు కొత్త కొత్త వంటకాలన్నీ చూపిస్తుంటాం. మేము ఉండేది ఇంట్లో ఉన్నాము. 4 ఆడపిల్లలు. మాకు ఒకరు గవర్నమెంట్ నుంచి ఒకటి ఎలుపు రాలేదు. మేము ఇండ్లు చూడట ఇండ్లు ఉన్నది. మేము పిల్లలము ఉన్నాము. మాకేదో నెలుపు చేయండి, బాగా లైఫ్ చేయండి మాకు. మేము చూడండి ఫ్రెండ్స్ మా నాయన లైక్ అని చెప్పండి. లైక్ మేము ఇన్ని రోజుల నుంచి మాకు ఒకటే. మా నాయన బాధ ఏంటంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. దయచేసి సపోర్ట్ చేయండి మాకు. ఇంత ఇంట్లో ఉన్నాము, ఇంత ఇంట్లో ఇంతమంది. మా అమ్మ దాచుకుంటుంది. అమ్మ బాయ్ చెప్పు అందరికి. తిరుమలయ్య మా తమ్ముడు వాడు.